మనం రోజూ తినే ఆహారంలో పప్పు అనేది ఒక విడదీయలేని భాగం. పప్పులేని భోజనం అసలు పరిపూర్ణం కాదని మనలో చాలామంది నమ్ముతుంటారు. ప్రోటీన్లకు పెట్టింది పేరు, శాకాహారులకు ఇదొక వరప్రసాదమని మనం చిన్నప్పట్నుండి వింటూనే ఉన్నాం. కాని మీకు తెలుసా, అమృతం కూడా మితిమీరితే విషమవుతుంది అన్నట్టుగా మనం ఎంతో ఆరోగ్యకరమనుకునే ఈ పప్పు దినుసులు కూడా మీ శరీరానికి తీవ్రమైన హాని కలిగించగలవు. అవును, మీరు విన్నది నిజమే. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పప్పులు తినడం వల్ల మీ కిడ్నీలు దెబ్బతినడం నుండి మీ శరీరంలో భయంకరమైన నొప్పులు రావడం వరకు ఎన్నో ఇబ్బందులెదురవుతాయి. అసలు పప్పులు తింటే శరీరంలో ఏం జరుగుతుంది? ఏ రకమైన పప్పులు ఎవరికి ప్రమాదకరం? సైన్స్ ఏం చెబుతోంది? ఈ విషయాలన్నీ క్లియర్గా తెలుసుకోకపోతే మీరు ఆరోగ్యానికి చేసే మేలు కంటే కీడే ఎక్కువవుతుంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు అస్సలు మిస్సవ్వకుండా చూడండి. ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే ఒక విషయం మీ రోజువారీ ఆహారపు అలవాట్లనే మార్చేస్తుంది. మనం పప్పులను ఎక్కువగా ప్రోటీన్ల కోసమే తింటాము. అయితే పప్పు దినుసులలో ప్యూరిన్స్ అనే సహజసిద్ధమైన సమ్మేళనాలు ఉంటాయి. మనం పప్పు తిన్నప్పుడు మన శరీరం ఈ ప్యూరిన్స్ను బ్రేక్డౌన్ చేసి యూరిక్ యాసిడ్గా మారుస్తుంది. సాధారణంగా ఇది మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోవాలి. కానీ అధికంగా పప్పులు తీసుకోవడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోయి అవి కీళ్ల మధ్యలో చిన్న చిన్న స్ఫటికాలుగా అంటే క్రిస్టల్స్గా పేరుకుపోతాయి. దీనినే వైద్యభాషలో గౌట్ అంటారు. దీనివల్ల కాళ్లవేళ్లు, మోకాళ్లు వాపు రావడం, విపరీతమైన నొప్పి కలగడం జరుగుతుంది. మీకు ఇప్పటికే కీళ్ల నొప్పులు ఉంటే మీరు పప్పులను పరిమితం చేయకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని వైద్య పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. రెండవ అతిపెద్ద సమస్య జీర్ణక్రియకు సంబంధించింది. పప్పుల్లో లెక్టిన్స్ మరియు ఫైటేట్స్ అనే యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి మనం తినే ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా చాలామంది పప్పు తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండటం, గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం పప్పులలో ఉండే ఒలిగోసాకరైడ్స్ అనే సంక్లిష్ట చక్కెరలు. మన చిన్నపేగు వీటిని పూర్తిగా అరిగించుకోలేదు. దీనివల్ల పెద్దపేగులోని బ్యాక్టీరియా వీటిని పులియబెట్టినప్పుడు గ్యాస్ విడుదలవుతుంది. ఇది కేవలం అసౌకర్యం మాత్రమే కాదు, దీర్ఘకాలంలో మీ జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇక మూడవది కిడ్నీ సంబంధిత సమస్యలు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పప్పు దినుసులలో ఆక్సలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్ రాళ్లుగా మారతాయి. కిడ్నీలు ఫిల్టర్ చేయలేనంత ప్రోటీన్ లోడ్ పప్పుల ద్వారా అందినప్పుడు అది కిడ్నీలపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది. హార్వర్డ్ హెల్త్ నివేదికల ప్రకారం అధిక ప్రోటీన్ కలిగిన పప్పులను పరిమితి దాటి తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరు మందగించే అవకాశముందని తేలింది. నాలుగవ అంశం థైరాయిడ్ ఆరోగ్యం. పప్పుల్లో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు శరీరంలో అయోడిన్ శోషణను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా సోయా పప్పు లేదా కొన్ని రకాల చిక్కుడు జాతి పప్పులు ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో అసమతుల్యత ఏర్పడవచ్చు. మీకు ఇప్పటికే హైపోథైరాయిడిజం ఉంటే పప్పులను ఎలా వండుకోవాలి, ఎంత మోతాదులో తినాలో తెలియకపోతే అది మీ మెటబాలిజంను దెబ్బతీస్తుంది. చివరిగా పప్పుల వల్ల వచ్చే అలర్జీలు. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. పప్పులలో ఉండే ప్రోటీన్లు కొందరిలో ఇమ్యూన్ రెస్పాన్స్ను ప్రేరేపిస్తాయి. దీనివల్ల చర్మంపై దద్దుర్లు రావడం, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అయితే ఇవన్నీ విన్నాక పప్పులు తినడం మానేయాలా అని మీరు అనుకోవచ్చు. అస్సలవసరం లేదు. పప్పులను వండడానికి ముందు కనీసం 4 నుండి 6 గంటలు నానబెట్టడం వల్ల అందులోని యాంటీ న్యూట్రియంట్స్ తగ్గుతాయి. సరైన పద్ధతిలో సరైన మోతాదులో తీసుకుంటే పప్పులు అమృతమే. కానీ అవగాహన లేకపోతే మాత్రం అవే మీకు అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అందుకే తినే ఆహారం పట్ల ఎప్పుడూ స్పృహతో ఉండండి.